వెల్కమ్ టు జిల్. చాలా చల్లని కూల్ కూల్ మైమర్పించే రుచులతో మనసుకు నచ్చే రీతిలో సరికొత్త విధానాలతో మీ ముందుకొచ్చింది మన జిల్. సంధ్య వచ్చిందనగానే డిఫరెంట్ డెజర్ట్ తో కానీ స్పెషల్ డ్రింక్ తో కానీ మీ ముందు ఉంటుంది కదా. మరి ఈ రోజు కూడా సంధ్య స్పెషల్ డెజర్ట్ తో రెడీగా ఉంది. అదే మన ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్. ఒక సాస్ పాన్ తీసుకున్నాను, స్టవ్ వెలిగించట్లేదు. ఫస్ట్ పాలు వేస్తున్నాను సాస్ పాన్ లో. మీకు ఫస్ట్ లో పేరు చెప్పగానే ఈ పాటికి డౌట్ వచ్చి ఉండాలి, అసలు పాలని ఫ్రై చేయడం ఏంటబ్బా అని వచ్చి ఉంటుంది కదా. ఏం లేదండి, ప్రాసెస్ చేసి చూపిస్తున్నాను. పాలను వెయిట్ చేసుకున్నాక నేను దీంట్లో ఈ పాలలో కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. కష్టమే పాలను ఫ్రై చేయడం అంటే, కాకపోతే ఈ విధంగా పాలు థిక్ అవ్వడం కోసం మనం ఇలా చేస్తున్నాము. పాలలో కార్న్ ఫ్లోర్ వేసేసి బాగా కలిపేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి పాలలో కార్న్ ఫ్లోర్ వేసేసాను. వైట్ కలర్ ఉంది కాబట్టి వైట్ మిక్స్ అయిపోయి మనకి కలర్ ఏం కనిపించట్లే, పాలు కొంచెం థిక్గా కనిపిస్తున్నాయి. కార్న్ ఫ్లోర్ మిశ్రమం కూడా మొత్తం కలిసిపోయింది. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఈ మిశ్రమంలో వేస్తున్నాను. పాలు అలాగే కార్న్ ఫ్లోర్ వేసాం కదా మనం, దీన్ని కూడా బాగా ఉండలు లేకుండా కట్టుకుందాం మనం. ఇప్పుడు కలర్ మారుతుంది, ఎందుకంటే కస్టర్డ్ కలర్ ఆబ్వియస్లీ ఈ విధంగానే ఉంటుంది కదా. ఓకే, మొత్తం వేసేసి నేను కలుపుతున్నాను. ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా, కొంచెం స్పెషల్ గా అనిపించట్లే. ఈ విధంగా మొత్తం మిశ్రమం కస్టర్డ్ పొడి కూడా మనకి కలిసిపోయింది. కొంచెం అక్కడక్కడ చిన్న ఉండలు ఉన్నాయి, దాన్ని కూడా బాగా కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి కోకో పౌడర్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వేసాను పాలల్లో, నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ వేసాను, నెక్స్ట్ కోకో పౌడర్ వేసి ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుతున్నాను అంతా కలిసే వరకు. ఇప్పుడు షుగర్ కూడా వేస్తున్నాను, మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా కలిపేసి అప్పుడు నేను స్టవ్ ఆన్ చేస్తాను, ఎందుకంటే స్టవ్ ఆన్ చేసినప్పుడు ఇది గడ్డలు కడుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఫ్లేవర్ అంతా టేస్ట్ అంతా మిస్ అవుతుంది. వావ్, చూడండి ఇప్పుడు ఎంత చిక్కగా అవుతుంది. అందుకే చిక్కగా అవడం కోసం ఇలా చేసాము. ఇలా చేసిన తర్వాత కుక్ చేస్తాం కాబట్టి అప్పుడు ఫ్రైడ్ మిల్క్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్లేమ్ మంటను ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు సాస్ పాన్ పెట్టాను. ఏవైతే 3 మిశ్రమాలు కలిపాను, కోకో పౌడర్ కలిపాను, కస్టర్డ్ పౌడర్ కలిపాను, కార్న్ ఫ్లోర్ కలిపాను. అసలు కంటిన్యూస్ గా కలపండి, ఎక్కడికి వెళ్ళకండి, నో టీవీ. ఎందుకంటే చూడండి ఇది త్వరగా అంటుకుపోతుంది కాబట్టి ఇక్కడే ఉండేసి చేసుకుందాం మనం. కొత్త వెరైటీస్ చేసినప్పుడు మనం అసలు బయటికి వెళ్ళము, నాకు తెలుసు, బట్ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. చుట్టూ కూడా కలపండి, ఎందుకంటే కాఫీ పౌడర్ అంతా చుట్టూతా కూడా ఉంది. ఇంకేముంది, ఇలా కూడా తినేచ్చేమో. టేస్ట్ చేయాలంటే విత్ ఐస్ క్రీమ్ అయితేనే బాగుంటుంది. అలాగే మొత్తం మెథడ్ అంతా అయిపోయాక తింటేనే ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది, ఎస్పెషల్లీ స్పెషల్ గా ఉంటుంది. కలిపేస్తూ ఉన్నాను, ఎందుకంటే కలపాలి అని చెప్పానా కంటిన్యూస్ గా. కింద అడుగంటకుండా కలపండి. ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్, ఫ్రైడ్ మిల్క్ రెడీ అయిపోతుంది. మనకి బటర్ వేసుకుందాం. వెన్న వేసి ఈ విధంగా కలుపుకుందాం. చూడండి ఒక్క నిమిషం ఆగిపోయినా ఇక్కడ కింద మాడిపోయే ఛాన్స్ ఉంది, అడుగు అంటుతుంది. వెన్న వేయడం వల్ల చూడండి కొంచెం సిల్కీ షైనింగ్ కనిపిస్తుంది మనకి. కొంచెం బాగా కలుపుతూనే ఉండండి, కలపకపోతే చూడండి ఇంత ఫాస్ట్ గా కలుపుతూనే అడుగంటుతుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను ఆఫ్ చేసేస్తున్నాను, పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ప్లేట్ తీసుకుంటున్నాను. దీంట్లో కొంచెం అడుగున నేను నూనె వేస్తున్నా. కొంచెం నూనె వేసాను, చుట్టూతా కూడా రాసేసాను. తెలుసు కదండి ఇది మీకు, ఎలాగో ఏం చేసినా మనం అలా అడుగు రాస్తాం. చూసారా ఎలా మనకి వచ్చేసిందంటే ఇలా. దీన్ని నేను ఇప్పుడు ప్లేట్లో పెడుతున్నాను. అడుగు బాగానే నూనె రాయండి పక్కా. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని నేను దీంట్లోకి ప్లేట్లోకి పెడుతున్నాను. ఈ విధంగా తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పెట్టేస్తున్నా.
మొత్తానికి సమానంగా అనేద్దాం. ఇది పక్కకు పెట్టేసుకుందాం. ఈ విధంగా చేసేసుకున్నాం. మరి ఇప్పుడు ఇది చల్లగా అవ్వాలి కదా, చల్లగవడం కోసం నేను ఫ్రిడ్జ్ లో పెడుతున్నాను. ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ లో ఎండింగ్ ప్రాసెస్ వరకు వచ్చాం, కొంచెం మాత్రమే ఉంది. నేను దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక బౌల్ తీసుకొని స్లరీ తయారు చేస్తున్నాను. స్లరీ అంటే ఏం లేదండి, కార్న్ ఫ్లోర్ మైదా తీసుకున్నాను. ఈ మిశ్రమాన్ని నీటిలో కలుపుతాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చేతితో కలపమన్నారు కదా, కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. నేను ఏంటంటే ఇప్పుడు చేతితో కలిపేస్తున్నాను, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఉండలు కూడా కట్టదు. చూడండి ఇలా అనేస్తుంటాం కాబట్టి వావ్ అప్పుడే కరిగిపోయింది వాటర్లో. అలాగే మైదా పిండిని కూడా వేసుకొని స్లరీ తయారు చేస్తున్నా. మొత్తం వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో చూస్తుండండి, చెప్పడం ఎందుకు, మంచి కలుపుకుందాం చేతితో, మొత్తం ఉండలు లేకుండా కంప్లీట్గా అయ్యేటట్టు, మొత్తం గడ్డలు కట్టకుండా మొత్తం తీసేసి ఈ విధంగా మిశ్రమాన్ని కలుపుకుందాం. స్లరీ రెడీ అయింది. ఈ విధంగా నీటిలో కార్న్ ఫ్లోర్ మరియు మైదా వేసి స్లరీని తయారు చేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే ఇంకో ప్లేట్ తీసుకొని బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటున్నాను. బ్రెడ్ క్రమ్స్ ని ఇలా చేసేసి రెండు పక్కకు పెట్టేసుకుందాం. మనం ఫ్రైడ్ మిల్క్ ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా, చల్లగా ఉంటుంది కదా, ఒక్కసారి ఈ విధంగా మెత్తగా అయింది, బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీన్ని నేను ఇప్పుడు వావ్ చూడండి ఎలా అయిందో, మనకు ఒక ప్లమ్ కేక్ లాగా అయింది అసలు. దీన్ని నేను ఇప్పుడు ఈ కట్టర్తో నేను కట్ చేస్తున్నాను. వావ్ ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఒక రౌండ్ షేప్ వస్తుంది. వావ్ ఫ్రై మిల్క్ రెడీ అయిపోయింది, మనకి ఈ విధంగా అయింది. నైస్ కదా అసలు. దీన్ని నేను ఇప్పుడు స్లరీలో ముంచేస్తున్నాను, ఎందుకంటే మనం చేసేది ఫ్రై మిల్క్ విత్ ఐస్ క్రీమ్ కదా. స్లరీలో ముంచుతున్నాను. స్లరీలో రెండు వైపులా ముంచేశాను. మునిగాక దీన్ని తీసుకెళ్లి నేను ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ మీద వేసుకుంటున్నాను, ఎందుకంటే బ్రెడ్ క్రమ్స్ కూడా మనకి ఈ విధంగా పట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయాలి కదా, సైడ్స్ కి కూడా పట్టేటట్టు పెడదాము ఈ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ని. వావ్ చూడండి మిల్క్ ని ఫ్రై ఏ విధంగా చేయాలో తెలిసింది కదా. ఫ్రై మిల్క్ కి ఈ విధంగా మనం క్రమ్స్ వేసి పొడి చుట్టూ వేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రై చేయడం మాత్రమే మిగిలింది. ఇలా వేసేసాను కదా, నేను ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. ఒక ప్యాన్ లో ఆయిల్ తీసుకున్నాను. స్టవ్ పెద్దగా పెట్టేసి నూనె కాగనివ్వండి. ఫ్రై మిల్క్ విత్ ఐస్ క్రీమ్ తెలుస్తుంది కదా, ప్రాసెస్ అంతా ఎండింగ్ కూడా వచ్చేస్తుంది కదా. నూనె కూడా కాగింది. ఇప్పుడు నేను ఈ పీస్ ని దాంట్లో వేస్తున్నాను. క్రమ్ తో మనం పైన స్టఫ్ చేసాం కదా, దీన్ని ఇప్పుడు నూనెలో వేస్తాను. నేను షాలో ఫ్రై చేస్తున్నాను, చూసారా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ప్యాన్ నిండా నేను నూనె వేయలేదు, ఓన్లీ సగం వరకే వేసాను, సగంకి తక్కువ కూడా వేసాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా అవుతుందో మనకి. కొంచెం ఫ్రై అవుతుంది, ఎక్కువగా కాల్చట్లేదు. ఇంకో పక్క కూడా కాల్చుకుందాం మనం. ఈ విధంగా ఇంకో పక్క కూడా కాలుస్తున్నాను. వావ్ మిల్క్ తో ఎలా చేయడం అంటే ఇలా చేయడం అన్నమాట ఫ్రై. షాలో ఫ్రై అంటే సగం ఆయిల్ మాత్రమే వేసాము. షాలో ఫ్రై చేసుకున్నాను, మన మిల్క్ తో తయారు చేసింది. రెండు వైపులా కాల్చుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను. వావ్ చూసారా, లైక్ అలాంటి బ్రౌన్ కలర్ వచ్చింది. స్టవ్ కట్ చేస్తున్నాను. ఫ్రైడ్ మిల్క్ రెడీ అయిపోయింది, వేడిగా ఉంది. నేను దీన్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకుంటున్నాను. స్ట్రాబెర్రీ సాస్ వేసేసి, నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఫ్రైడ్ మిల్క్ చేసుకున్నామో దీని మధ్యలో పెట్టేస్తున్నాను. రెండు చేతులతో పట్టుకోండి, ఇదైతే అసలు బ్రెడ్ లా మెత్తగా ఉంది. కార్న్ ఫ్లోర్ వేసాము, మనము కస్టర్డ్ పౌడర్ వేసాము, బ్రెడ్ క్రమ్స్ వేసాము, షుగర్ ఇలాంతా వేసి ఇలా చేసుకున్నాం కదా, ఇలా పెట్టేసుకున్నాను మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి ఏం మిస్ అయింది, ఐస్ క్రీమ్ మిస్ అయింది కదా, ఐస్ క్రీమ్ పెడుతుంది సంధ్య ఇప్పుడు. వావ్ టట్రాయిన్ సంధ్య ఐస్ క్రీమ్ తెచ్చేసింది, ఇప్పుడు ఐస్ క్రీమ్ పెడుతుంది. కింద వేడిగా ఉంది, పైన చల్ల చల్లగా ఉంది. మరి ఆ వేడికి ఐస్ క్రీమ్ అనేది మెల్ట్ అవుతూ ఉంటుంది. చాక్లెట్ సాస్ ని నేను గార్నిష్ పర్పస్ ఇలా ఐస్ క్రీమ్ మీద వేస్తున్నాను. వావ్
నెక్స్ట్ వచ్చేసి వేఫర్ కూడా పెడుతున్నాను. మన జిల్లో ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. కింద ఫ్రై అయిన ఐటమ్, పైన ఐస్ క్రీమ్. కిందది వేడిగా ఉంది, పైది చల్లగా ఉంది. టేస్ట్ చేసేస్తున్నాను. ప్రతి ఒక్క బైట్ ని కూడా తింటాను, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది, స్పెషల్ గా ఉంటుంది. ఫ్రైడ్ మిల్క్ టేస్ట్ చేసేస్తున్నాను. వావ్, చాలా చాలా బాగుందండి, సూపర్. ఏంటంటే ఆ ఫ్రైడ్ అయిన మిల్క్, కింద స్ట్రాబెర్రీ, పైన ఐస్ క్రీమ్, వేడిది కొంచెం చల్లదనం, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, చాలా సూపర్ గా ఉంది. ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక సాస్ పాన్ లో పాలు, కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్, కోకో పౌడర్, చక్కెర, బటర్ వేసి కలుపుకొని బాగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ లో కొద్దిగా నూనె అంటించి ఉడకబెట్టిన ఫ్రైడ్ మిల్క్ ని వేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మరొక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా నీరు పోసి తరువాత మైదా పిండి, కార్న్ ఫ్లోర్, స్లరీ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోని ఫ్రైడ్ మిల్క్ ని బయటకు తీసి రౌండ్ కట్టర్ తో రౌండ్ గా కట్ చేసుకోవాలి. దీనిని మొదటగా స్లరీ మిశ్రమంలో ముంచుకొని బ్రెడ్ క్రమ్స్ అంటించి నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో స్ట్రాబెర్రీ సాస్ పోసి ఫ్రై చేసిన ఫ్రై మిల్క్ పెట్టి ఐస్ క్రీమ్ వేసుకోవాలి. దీనిపై చాకో సిరప్, వేఫర్స్ తో గార్నిష్ చేసుకుంటే ఫ్రైడ్ మిల్క్ విత్ ఐస్ క్రీమ్ రెడీ. ఇలాంటి మరెన్నో థ్రిల్ అనిపించే జిల్ ఐటమ్స్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య. అంటే టేక్ కేర్, బై.